పెళ్ళాం వచ్చిందన్న సంబరంలో అన్నం పెట్టే పొలాన్ని మరిచిపోతే ఎలా? నీ పెళ్ళాన్ని ఎవరు ఎత్తుకుపోర్లే. పొలానికి కాపలాకెళ్ళు, పందులు కూడా ఎక్కువగా ఉంది. ఏమమ్మో, కాపలాకెళ్ళిన మనిషిని పక్కలో పడుకోబెట్టుకోవడానికి దగ్గరుండి మరీ తీసుకొచ్చావా? ఇంకా మౌనంగా ఉంటే సంస్కారానికి అవమానం. అందుకే చేసుకున్నాను. నువ్వు వాడదానికి కదా. భార్యాభర్తలు కలవడం జీవితంలో ఒక భాగం, అంతేకాని కలవడమే జీవితం కాదు. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుక పొలం వెళ్ళాలంటే పెళ్ళం పక్కన తొంగుంటావా? పశువులు పంట పొలం అంతా నాశనం చేసే ఇదంతా నువ్వు కట్టుకున్న ఆ పాపిస్తాన్ వల్లే వచ్చింది. అది ఎప్పుడైతే ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటికి పేడ పట్టుకుంది. అన్నయ్య, నన్నేమన్నా అను పర్లేదు, కానీ జానకిని ఏమన్నా అన్నావు మర్యాద దక్కదు. అమ్మో 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 అమ్మో, నిన్న కాక మొన్నొచ్చిన పెళ్ళం కోసం పిచ్చి పెద్ద చేసిన నేను ఎదురిస్తావా? నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంట్లో ఉంటానికి వీలేదు. చూస్తారేంటండి? నేను బతుకుండగా నా కొడుకుని ఇంట్లోంచి ఎవరో బయటికి పంపించలేరా? ఇష్టం లాంటి మీరేవ్వండి. ఏంటి, ఈ ఇంటికి పెద్ద కొడుకుని రేపు నువ్వు చస్తే ఈడ్చి అవతల పడేయాల్సిన వాడిని నన్నే ఇంట్లో చెడిపోమంటావా? అవునండి, ఈవిడెప్పుడు వాడిన వెనకేసుకొస్తుంది. ఇది చస్తే మీరెందుకండి అవతల పారేయడం? కాకులు గద్దలు పొడుస్తుంటే పంచాయతీ వాళ్ళొచ్చి పట్టుకెళ్తారు శవాన్ని. మా అక్క మీద చేస్తావురా నిన్ను? పెళ్ళయి పెళ్ళం వచ్చా కూడా ఇలా ప్రవర్తించడం ధర్మంగా ఉందా? వాడు నా తమ్ముడు. తమ్ముడైతే చెయ్యని తప్పుకు శిక్షించడం ఎందుకు? అది చెప్పడానికి నువ్వెవరు? ఆయన భార్యని. అంటే మా మాట కాదని నువ్వు చెప్పింది వింటాడా? వింటారు. అది మంచి మాట అయితే. భోజేషు మాత, శయనేషు రంభ, కార్యేషు మంత్రి, క్షమయా దరిద్రి. పరిస్థితుల్ని బట్టి భార్య స్థానం మారుతూ ఉంటుంది. మీరు నిజంగా తప్పు చేశారా? ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు తిట్టించుకోవాలి? ఎందుకు కొట్టించుకోవాలి? అనవసరంగా కొట్టిన వాళ్ళని ఏం చేయాలి? ఇంత జరిగాక వెళ్ళి ఇంట్లో ఉంటానికి వీల్లేదు. విడిపోవలసిందే. రాఘవరావు గారి పుత్రుడు మాటా పట్టింపులతో విడిపోవాలని నిర్ణయించుకోవటం వల్ల స్థిరాస్తి ఇల్లు, 10 ఎకరాల పంట భూమి, 2 ఎకరాల బంజర భూమి, గొడ్డు గోద, ఇంట్లో సామాన్లు తదితర అన్నీ ఇద్దరన్నదమ్ములు సమానంగా పంచుకోవాలన్న ఉద్దేశ్యం మాకున్నా. ఏమండోయ్, ఇదంతా వాళ్ళ అబ్బ సంపాదించి పెట్టిదేమీ కాదు. ఈ స్థలం వాళ్ళదైనా ఈ ఇల్లు నా కట్నం డబ్బుతో కట్టించుకున్నాను. ఆ 10 ఎకరాల పంట భూమి మా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చారు. ఇక ఇంట్లో సామాన్లు అంటారా, నాతో పాటు తెచ్చుకున్నవే. వాళ్ళ వాటాకేమివ్వాలో నేను పంచిస్తాను.
శ్రీ మహాలక్ష్మి, ఈ తల్లిని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, మీ పంట పొలం గాని, మీ సానుభూతి గాని, మీ చచ్చుపుచ్చు సామాన్లు గాని మాకేం అక్కర్లేదు. దేవుళ్ళలాంటి భర్త, అమ్మలాంటి అత్తయ్య నాకంటే చాలు. పదండి. సాయిరామ్, ఉండడానికి గూడు ఏర్పాటు చేశావు. ఇక పైన బతకడానికి దారి చూపించు తండ్రి. మాకున్న స్థలంలో కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన వివరాలన్నీ దేంట్లో ఉన్నాయి? దయచేసి తమరు. అలాగే, మీ అప్లికేషన్ మా కమిటీ మీటింగ్ లో పెట్టి నిర్ణయం తీసుకుంటాం. అది మీకు తెలియజేస్తాం. థ్యాంక్స్. నమస్కారం. వస్తామండి. వస్తామండి. తీసుకెళ్ళండి. జానకి, చూడమ్మా, ఈ కోపాలు తాపాలు కలకాలం ఉండవు. తాకనవుతున్నాననే ఆనందంలో మీ నాన్న అన్నీ మర్చిపోతాడు. జానకి, పుట్టింటి వాళ్ళు నీ ఒళ్ళో చలివిడి పెడితే చాలవా? నా మాట కాదనక వాడు నువ్వు వెళ్ళండి. అమ్మా, జానకి, అమ్మా, బాబు బాగున్నావా? ఇంట్లో అంతా కులసైనా? అంతా బాగున్నారండి. తల్లి, నన్ను అమ్మమ్మ చేస్తున్నావా? చాలా సంతోషం. ఏమండి, ఎవరొచ్చారు చూడండి. రామా, తల్లిగా. నాన్న. ఎవరు మీరు? నాన్న. నన్ను అలా పిలవకు. ఎప్పుడైతే పెళ్లి పొందుతున్నా నా మాట కాదని నా మర్యాదని గౌరవాన్ని మంట కలిపి దరిద్రుని పెళ్లి చేసుకున్నావు. నన్నేమన్నా పర్లేదు, నా భర్తను అవమానించకండి. నన్ను నిందించినా చెప్పించినా ఊరుకుంటాను గాని నా భర్తని పల్లెత్తు మాట అన్నారో తండ్రిని కూడా చూడండి. నిన్ను నా కూతురు అనుకుంటా కదా. ఏమండి, ఆపదు వాళ్ళని. వెళ్ళండి. ఏమండి, ఒక్కగానొక్క బిడ్డ, దాని పెళ్లి చూసుకునే అదృష్టం లేకుండా చేశారు. కన్న కూతురు నెల తప్పి ఇంటికి వస్తే కనీసం కోరికలు తీర్చకపోయినా గడపలో నుంచే బయటికి పంపించేశారు. అమ్మననే విషయం మర్చిపోయి కట్టుకున్న భర్తకే విలువిచ్చాను. ఆడదానిగా పుట్టడమే నా కర్మండి. అమ్మా, పెళ్ళేడిస్తే తల్లి పాలివ్వగలదు, తల్లి ఏడిస్తే పెళ్ళి ఏమివ్వగలదమ్మా? అమ్మవు కాబోతున్నావు, అమ్మ మనసేమిటో అర్థం చేసుకోలేవా? మా కాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఆడదాని మనసు అర్థం చేసుకోలేరు. కడుపుతో ఉన్నావు, పుట్టింటి అచ్చట ముచ్చట తీర్చుకోవాలని వచ్చావు. కన్నవాళ్ళు సీమంతం జరపడం ఆచారం, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. పొట్టి చేతులతో నిన్ను పంపించలేనమ్మా.
అందుకే నిండు ముత్తైదుగా సర్వ సౌభాగ్యం ఇచ్చే ఈ కుంకుమే ఇచ్చి పంపుతున్నాను. మగాళ్ళకి పంతాలు పట్టింపులు ఎక్కువ. అందుకే మీ నాన్న అలా మాట్లాడాడు. మీ అమ్మ వచ్చి కుంకుమ ఇచ్చిందిగా, అంతకంటే ఇంకేం కావాలమ్మా?